Good evening, all. I take the privilege to render a speech before you all. Actually, we have completed 6 months of journey at Pulsar. I still remember the day when we attended the orientation session. Ma'am have told us one thing, like, enjoy your journey at Pulsar. I personally enjoyed my journey because, you know, it is not easy for women like us, like having family and after having 3 kids, it is not possible for me to come and successfully completing my 6 months course here. After coming here, I have learned a lot of things. Before coming here, I used to prepare for the exams, but my preparation was like very vague. I don't know which point I have to write in the answer sheet and how I have to present the content what I learned. And ma'am here shaped me like how my answer sheet should be and what kind of content I should present for the given question and everything, including my handwriting, everything I have changed after coming here. And if I would have got through the prelims, definitely I would have cleared the mains because I got that much confidence after completing my course. The freshers, one thing I want to tell you, follow ma'am religiously. Definitely you will succeed. To say a few words about the Pulsar. నా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాది లాంగ్ జర్నీ అండి. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ ఫ్రమ్ 2012 ఆన్వర్డ్స్ ఐ యామ్ ప్రిపేరింగ్ అండ్ మధ్యలో ఆగిపోవడము, మధ్యలో మళ్ళీ కంటిన్యూ అవ్వడం డ్యూ టు మై ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఐ హ్యావ్ ఏ ఇష్యూస్, పిల్లలు ఉన్నారు, దానివల్ల నేను ఆగిపోవడం, బ్రేక్స్ ఇవ్వడం అలా కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే, మనకి ఏ కోచింగ్ సెంటర్లో అయినా సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారండి, సబ్జెక్ట్ చెప్పడం ప్రాబ్లం కాదు. బట్ ఇక్కడ పల్సార్లో ఉన్న ఇది ఏంటి అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది చెప్తారు. ఏ కోచింగ్ సెంటర్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు, ఏ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ వేరియస్ నేను చూశాను, ఆ కోచింగ్ సెంటర్స్లో కానీ లేదంటే ఆఫ్లైన్స్లో కానీ ఎక్కడ మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, పేపర్ ప్రజెంటేషన్ కానీ, వే ఆఫ్ రైటింగ్ ఇక్కడే నేను చూశానండి. నేను 2013లో హానెస్ట్గా చెప్తున్నాను, 2013 నేను కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ ఇన్ ద సెన్స్ అది క్రాష్ కోర్స్ ఏపీపీకి పడాల రామరెడ్డిలో 1 month క్రాష్ కోర్స్ ఇచ్చుండే, అది తీసుకున్నాను. బట్ అప్పుడు మాకు చెప్పారు కానీ సబ్జెక్ట్ చెప్పారు అంతే, సబ్జెక్ట్ చెప్పడం వదిలేయడం. ఈవెన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, పేపర్ ప్రజెంటేషన్ ఇలా ఉండాలని కానీ ఏమీ ఉండదండి అక్కడ. ఇంకా మనకి పర్వాలేదు, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. అదే ఏపీపీకి వచ్చేటప్పటికి మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఆన్ ద సేమ్ డే ఉంటుందండి. మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక, ఆఫ్టర్నూన్ రిటర్న్ పేపర్, మార్నింగ్ ఆబ్జెక్ట్, ఈవినింగ్ రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, కంటెంట్ ప్రజెంటేషన్, వే ఆఫ్ ప్రజెంటేషన్ తెలియకపోతే మేము డిస్క్వాలిఫై అయిపోతాను. 0.5 మార్క్స్ తోటి నేను ఏపీపీ డిస్క్వాలిఫై అయ్యానండి 2013 నోటిఫికేషన్. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఎంతో ఎఫర్ట్ పెట్టినా నేను డిస్క్వాలిఫై అయ్యాను. అప్పటి నుంచి నేను కొంచెం అంతా పట్టించుకోలే. తర్వాత పిల్లలు వీళ్ళందరితో నాకు అవ్వలేదండి. తర్వాత మా హస్బెండ్ ఏం చెప్పారంటే, లాస్ట్ ఒక్కసారి మాత్రం నువ్వు ఒకసారి పల్సార్లో అటెండ్ చెయ్యి, ఆయన కొలీగ్స్ ద్వారా విన్నారంట మేడం. సో దానివల్ల అది కాకుండా నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం మా బార్లో ఏపీపీ మేడం అండ్ మేడమ్ ఒకే బ్యాచ్మేట్ ఏపీపీ సెలెక్షన్లో. సో ఆ మేడం కూడా, మేడం వెళ్ళండి, మీకు సబ్జెక్ట్ ఉంది కానీ బట్ మీరు ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు, మీరు ఒకసారి కోచింగ్, పర్ఫెక్ట్ కోచింగ్ తీసుకుంటే మీకు ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది అన్న ఆవిడ ఇచ్చిన సజెషన్ తోటి మా హస్బెండ్ కొలీగ్స్ ఆయనకి చెప్పిన దాంతో నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు మేడం రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పారండి. రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను రాశానండి, నా చాట భారతం రాశాను ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. బేసికల్లీ ఐఎమ్ ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. ఇంటర్ వరకు కూడా నేను తెలుగు మీడియమే. తర్వాత లాకి వచ్చిన తర్వాత నేను 5 years లా, సో అప్పటి నుంచి ఇంగ్లీష్ అంతే. అంతకుముందు మనకి ఇంగ్లీష్ పెద్ద పరిచయం లేదు, దాన్ని అంత పట్టించుకోను లేదు, పాస్ అయ్యామా లేదా అంతే, అంతవరకును. సో ఎప్పుడైతే ఎల్ఎల్బికి వచ్చామో అప్పుడు స్ట్రగుల్ అయ్యాను కొంచెం, బట్ ఫస్ట్ 1 or 2 years స్ట్రగుల్ అయ్యాను, బట్ తర్వాత పికప్ అయిపోయాను. సో బ్యాచ్లో కూడా ఓవరాల్గా బాగానే ఉండేదాన్ని, ర్యాంకింగ్ వైజ్ అది ఓకే. ఆ తర్వాత ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. తెలంగాణ అండ్ ఏపీ కూడా ప్రిలిమ్స్ క్రాక్ చేశాను. సో ఐ హోప్ నేను ఏపీ మెయిన్స్ క్రాక్ చేస్తానో లేదో నాకు తెలియదు, బెటర్ హోప్ తోటి ఉన్నాను. ఈ ఇయర్ నాకు 4 notifications ఉన్నాయి.
ఆ 4 నోటిఫికేషన్లో నేను ఏదో ఒకటి క్రాక్ చేయాలన్నా మేడం ఇచ్చిన సబ్జెక్ట్ వైజ్ అండ్ మోరల్, అపార్ట్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్ ఎక్కడైనా చెప్తారని చెప్పాను కదండి, మోరల్ వాల్యూస్ అండ్ ఎథికల్ థింగ్స్ అనేది ఇక్కడే చెప్తారు. మీకు ఏమైనా నేర్చుకోగలిగితే ఇక్కడే నేర్చుకొని వెళ్ళండి. నేర్చుకున్నవి మీ లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్ మీరు యూట్యూబ్లో కూడా వీడియోస్ చూసి నేర్చేసుకోవచ్చు అండి. ఈ రోజుల్లో అంతలాగా అడ్వాన్స్డ్ అయిపోయింది. అది కాదు, ఇక్కడ మోరల్ వాల్యూస్ ఇచ్చే వాల్యూస్ వీ హ్యావ్ టు స్టబ్ ఆన్ దెమ్ ఫర్ ఎంటైర్ అవర్ లైఫ్ టైం. నాకు నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం భయం ఉండేది, నర్వస్నెస్ ఉండేది. అసలు నేను క్రాక్ చేయగలనా లేదా, అందరు సపోర్ట్ చేసి వెళ్ళమంటున్నారు, వెళ్తున్నాను, పిల్లల్ని వదిలేసి వస్తున్నాను, ఇంత రిస్క్ చేస్తున్నాను అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోయాయి. అట్ ద ఎండింగ్ నేను ఇలా నించోగలిగి మాట్లాడుతున్నానంటే పల్సర్. I thank our mentor Lavanya madam for giving this opportunity to speak in this institute. I came to know about Pulsar when I was practicing as an advocate in Warangal through Anil sir, who worked as ADJ as POCSO judge in Warangal as a special judge. So I heard about sir and the institute there. I can say that Pulsar is different. So we learned from a lot of subject from Lavanya ma'am. That is, as usual, everyone would say, being aspirant here is something different. We are all here to be junior civil judge, maybe like PP or all district judge aspirants, maybe. All of these are apart. We may be or may not be in future, but the subject doesn't go in vain, I could say. Advocate is a different thing. This is a much respected profession. After being an advocate, you can be a judge, but initially you should study LLB and be an advocate. See, when I am an engineer, I felt that there is less respect, but after being an advocate, I was much respected. We are learning day by day. Whatever the concept we learned on a single day, maybe the class we heard here, it will be useful for you one or the other day, I could say. Good evening, one and all. My name is Jain. I am from Pulsar Coaching Institute. I am very thankful to Lavanya madam for giving me this opportunity. Initial days, I felt very scared while talking with someone, but I have learnt a lot from this institute. Unlike other institutes, Pulsar is the different one. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది. ఎఫర్ట్స్ చాలా కన్సిస్టెంట్గా, రెగ్యులర్గా, డిసిప్లిన్తో రోజు ఇక్కడికి వచ్చి క్లాసెస్ విని దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రాసి నేర్చుకుంటే అప్పుడు కొంచెం అర్థమవుతుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డిసిప్లిన్ అలవాటైంది. ఇదివరకు నాకు నా స్కూల్ డేస్, ఇంటర్ డేస్ గుర్తొచ్చాయి. థ్యాంక్స్ అలాట్ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Good evening all. First of all, a very warm welcome to the farewell of first JCJ and freshers of second and third batch students. Welcome sir, your presence means a lot to us. I'd like to say about my journey, as well as I want to express my gratitude to ma'am and all other guest faculty we had here. It's been a very productive and fruitful 6 months. The most extensive subject, content and all resources a student needs are provided by ma'am here. And I'd like to express my gratitude to Lavanya ma'am. She's given her unwavering support, constant encouragement, and above all treating us with her amazing food every now and then. And I'd also like to thank all the guest faculty and visiting faculty of Pulsar, be it Mohan Rao sir, Sridev ma'am, Anil sir, Subramanyam sir, and Sai Shiva sir. We had his video classes. Next, I would like to wish all the best to my fellow batchmates. And to the current batch students, I just want to say that follow whatever ma'am is saying, and your hard work, efforts, it's all going to be worth it at the end. Trust me on this. And also,
I'd like to say that I'm leaving this place with knowledge and of course good handwriting. I still remember how my ma'am scolded me when I gave my first paper. Thank you. Good evening all. Good evening ma'am. Thank you for giving this opportunity. And first నా జర్నీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే ఆఫ్ మ్యామ్ క్లాస్ మ్యామ్ వచ్చారు. నాకు ఫస్ట్ నేను రాగానే నాకు మ్యామ్ కనిపించారు. అంటే తెలుసు నాకు మ్యామ్ ఎలా ఉంటారు ఏంటో నాకు అన్నీ తెలుసు, మ్యామ్ గురించి తెలిసి వచ్చాను. సో ఫస్ట్ నాకు అనిల్ సార్ ఇన్స్టిట్యూట్ అని తెలుసు, మ్యామ్ దాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు అని నాకు తెలియదు అనమాట. సరే ఉంటారని వచ్చామన్నమాట. తర్వాత నేను తెలుసుకున్నాక లావణ్య మ్యామ్ ఉంటారని చెప్పారు. మ్యామ్ చాలా స్ట్రిక్ట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడతారు, సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు అని చెప్పారు మ్యామ్. సో ఏదైనా నేర్చుకోవడానికి వస్తాం కదా అని చెప్పేసి ఆ స్ట్రాంగ్ బిలీఫ్తో వచ్చాను. ఇక్కడ దాకా వచ్చాను. వచ్చాక ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే మ్యామ్ వచ్చారు, గ్రీన్ శారీ విత్ ఎల్లో బ్లౌజ్. మ్యామ్ వాళ్ళు వస్తుంటే నాకు ఏదో తెలియని వైబ్ అనమాట. మ్యామ్ చూసాను నేను, అంటే ఎప్పుడు నేను యూట్యూబ్లో చూసాను, మ్యామ్ ఎప్పుడు లైవ్లో చూడలేదు అనమాట. అనిల్ సార్ని చూసాను నేను 2019లో. సార్ మాకు జేసీజే మ్యామ్ ఇదే కోచింగ్ చెప్పడానికి అప్పుడు సార్ డీజే ఉండే అనమాట. సో మా క్లాసెస్ చెప్పడానికి వచ్చారు ఎవ్రీ ఈవినింగ్. నేను కాలేజ్ అయిపోగానే సార్ క్లాస్ అటెండ్ అయ్యాను డైలీ నేను వెళ్ళేసి. అలా మాకు 3 months 2 months ఇచ్చారు మ్యామ్ సార్ కోచింగ్. అలా నాకు సార్ అనిల్ సార్ తెలుసు మ్యామ్. తర్వాత ఇక్కడికి వచ్చాక సార్ని ఎప్పుడు చూస్తామని ఉండే. కానీ లావణ్య మ్యామ్ చూసాక ఓ మ్యామ్ సార్ సేమ్ మ్యామ్ సార్ లానే ఉన్నారు. మ్యామ్ కూడా ఎలా మాట్లాడము, సార్ కూడా అంటారు ఫ్రెండ్స్ అర్థమైందా, మీకు అర్థమైందా, ఫాలో అవుతున్నా. మ్యామ్ కూడా అలానే మాట్లాడుతూ ఉంటారనమాట. సో సార్ని చూసినట్టే అనిపించేది అనమాట. తర్వాత ఫస్ట్ డే వచ్చా క్లాస్లో రైట్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు మ్యామ్. అది రాసాము. రాసిన తర్వాత హ్యాండ్ రైటింగ్ ఇంకా కొంచెం చిన్నగా రాకపోయావు అని చెప్పేసి అన్నాం. అది కూడా ఒకలా చెప్పారు మ్యామ్, ఇంకొంచెం చిన్నగా రాకపోయావు, ఎందుకు అంత చిన్న, అంతే పెద్దగా ఎందుకు రాసావు అని అన్నాను. ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది మ్యామ్ది, అది చెప్పింది వే ఆఫ్ మ్యామ్ చెప్పింది. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకేంటంటే నా జర్నీ ఇంకా 4 months పర్సనల్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అంటే 1 month అంతా ఆన్లైన్ తీసుకున్నాను మ్యామ్. 2 months దాకా ఆన్లైన్ తీసుకున్నాను. తర్వాత 4 months ఇక్కడికి వచ్చాను. 4 months ఉన్నాను మ్యామ్. లైవ్గా మ్యామ్ని చూసి మ్యామ్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవుతున్నాను. ఇంకా ఫాలో కొన్ని అవ్వలేదు, దానికి సారీ మ్యామ్. ప్రతిదీ అంటే ఇంకా నేను కొంచెం ఎక్కువ చెప్పాలి మ్యామ్ గురించి, ఎందుకని నేను హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి. మ్యామ్ని చాలా దగ్గర నుంచి చూశాను అనమాట. మ్యామ్ ఎలా ఉంటారు ఏంటి, ఎలా డివోషనల్గా ఉంటారు. మ్యామ్ ఈవెన్ వాళ్ళ పిల్లల కన్నా మమ్మల్ని ఎక్కువ చూసుకున్నారు. అండ్ నాకు ఒక చాలా గుర్తుంది ఏంటంటే, ఒకరోజు హాస్టల్లో పవర్ పోయింది. సో మ్యామ్ అందరినీ పిలిచి పవర్ లేదు మా ఇంట్లోనే పడుకోవాలి, హాస్టల్లో వద్దు అని చెప్పి అంటే మేము లేదు మ్యామ్ పర్లేదు మ్యామ్ అని చెప్పి మేము హాస్టల్లో ఉన్నాం. అది మాకు చాలా గుర్తుంది. అండ్ నేను వచ్చినప్పటి నుంచి మాకు చాలా సెలబ్రేషన్స్ వచ్చాయి అనమాట. మ్యామ్ బర్త్డే వచ్చింది, లేఖ గారి బర్త్డే వచ్చింది, అనిల్ సార్ వచ్చారు, అండ్ విజయ్ సార్ వచ్చారు. విజయ్ సార్ చాలామంది ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ అంతా మేమున్న బ్యాచ్నే వచ్చింది మ్యామ్. అలా చాలా థ్యాంక్ యూ మ్యామ్ ప్రొవైడ్ చేసినందుకు మాకు. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఫ్యాకల్టీ గురించి రాఘవ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫార్ములాస్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఐపీసీలో ప్రతి ఫార్ములా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ ఉంటుంది, థెఫ్ట్లో ఏమేమి ఉంటుంది అవన్నీ మెన్స్ట్రీ అవన్నీ ఉంటుంది అన్నమాట. అవన్నీ మాకు బోర్డు మీద రాపించి ఇలా క్లారిఫికేషన్ ఇస్తే ఇది థెఫ్ట్ అని చెప్పి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. ఎవ్వరూ అలా ఎక్స్ప్లెయిన్ చేయరు మ్యామ్ సార్ చేసినట్టు. ప్రతిది డెఫినేషన్స్లో ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సార్. ఎలా అంటే నార్మల్ లా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సార్. రాఘవ సార్ అయితే ఇక వేరే లెవెల్ మ్యామ్. ఆ సార్ని ఇక ఎవరు అంటే సార్ టీచింగ్ మ్యామ్, అక్కడ టీచింగ్ నుంచి వచ్చారు కాబట్టి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అనిల్ సార్ ఎప్పుడు వచ్చినా కూడా క్లాస్లో నేను చాలా టెన్షన్గా ఉంటాను, ఎందుకంటే సిపిసి అండ్ సివిల్ లాస్ మ్యామ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిపిసి అయితే అసలు ఎంత డ్రై సబ్జెక్టు, సార్ చెప్తుంటే ఇంత ఈజీ అయినా సిపిసి, దీనికి అందరూ ఇంత భయపడుతూ ఉంటారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. అండ్ సార్ని నేను అప్పుడు ఎలా చూసానో అండ్ 2019లో ఎలా అయితే చూసాను సార్ని, ఇప్పటికీ సార్ అలానే ఉన్నారు. సార్ వే ఆఫ్ టాకింగ్ కానీ, ఎలా అందరినీ రిసీవ్ చేసుకోవడం, డౌట్స్ ఉంటే దాన్ని ఎలా ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ సార్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారు. శ్రీదేవి మ్యామ్ జస్టిస్ని మేము ఎప్పుడు దూరం నుంచే చూస్తూ ఉంటాం మ్యామ్, కానీ ఇక్కడికి వచ్చాక జస్టిస్ని, మెజిస్ట్రేట్స్ని, జడ్జెస్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అలాంటి ఆపర్చునిటీ ఎవరికి రాదు మ్యామ్, మాకు వచ్చింది. అది మీరు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ హాస్టల్ గురించి మాట్లాడితే మ్యామ్, హాస్టల్ హోమ్ మేడ్ ఫుడ్ ప్రతిదీ చాలా బాగుంటుంది, ప్రతి కర్రీ బాగుంటుంది. అండ్ మేడం మాకు అప్పుడప్పుడు కుక్ చేసి పంపిస్తారు. అది ఎంత టేస్టీ ఉంటుంది అంటే, ఒకసారి మసాలా వంకాయ వేసారు మ్యామ్, అది చాలా
సాంబార్ మసాలా వంకాయ పంపించారు. ఆ రోజు నేను మొత్తం మసాలా వంకాయతోనే తిన్నాను, అంత బాగుంది మ్యామ్. ఏది కుక్ చేసినా కూడా మ్యామ్ చాలా బాగుంటుంది. అండ్ మేము చాలా లక్కీ మ్యామ్, మీరు కుక్ చేసింది తింటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడికి అంటే ఇంకా నాకు ఇంకొంచెం ఎక్కువ అంటే నా చైల్డ్హుడ్ నుంచి ఇలాంటి టీచర్ని నేను ఎప్పుడు చూడలేదు మ్యామ్. అందుకే అంటే మేడం తిట్టినా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మొన్న ఒకసారి అన్నారు, మొన్న ఒక రోజు అన్నారు ప్రిలిమ్స్ రిజల్ట్ చూసుకున్నాను, లేదు మ్యామ్ సిగ్గులేదా అని అన్నారు. అది ఎంత బాగా అనిపించిందో నాకు. యాక్చువల్లీ అది ఒక తిట్టు, బట్ నాకు మ్యామ్ ఏదో బాగా ఉన్నట్టు అనిపించింది. అంటే ఆ రోజు చాలా ఫియర్ ఉండే మ్యామ్ ఎలా ఉంటుందో అనేసి. నో ఐఎమ్ క్వాలిఫై ప్రిలిమ్స్. సో అదంతా మ్యామ్ వల్లనే. చాలా ఫియర్గా వచ్చాను, నేనేం లెర్న్ చేయను కావచ్చు, ఎలా ఉంటుందో నా జర్నీ ఎలా ఉంటుందో ఈ 6 months అనుకుని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక నేను చాలా గెయిన్ చేశాను, నాలెడ్జ్ కానీ బిహేవియర్ కానీ, ఎవరితో ఎలా ఇలా నలుగురితో మాట్లాడడం కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను ఎలా మాట్లాడి. మేడంని చాలా దగ్గరగా చూసి నేర్చుకున్నాను ప్రతిదీ. అంటే మ్యామ్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, డివోషనల్గా ఎలా ఉంటారు మ్యామ్ అనేసి. మొన్న మమ్మల్ని అందరూ తీసుకొని టెంపుల్కి వెళ్ళారు మ్యామ్. అసలు అక్కడ ఎంత బాగా ట్రీట్ చేశారో. అంటే వాళ్ళ పాప ఉన్నారు పక్కన, వాళ్ళ పాపను కూడా కాదని చెప్పేసి మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి. ఎక్కడికి తీసుకెళ్ళినా మ్యామ్ ఫస్ట్ హాస్టల్ గర్ల్స్ ఉన్నారా, ఫస్ట్ వాళ్ళకి పెట్టారా లేదా అని అన్నీ చూసుకుంటారు, దగ్గరుండి చూసుకుని ఫస్ట్ వాళ్ళని పంపించాలి, సేఫ్గా తీసుకెళ్ళాలి. ఎలా అయితే సేఫ్గా తీసుకొచ్చామో అలా సేఫ్గా వాళ్ళని హాస్టల్కి పంపించాలి, అంత సేఫ్గా చూసుకుంటారు. హాస్టల్లో ఉన్నందుకు నేను చాలా లక్కీ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఒక్కసారి థ్యాంక్ యూ, ఒక్కసారి మ్యామ్ గురించి చెప్తే సరిపోదు, నా లైఫ్ లాంగ్ చెప్పుకుంటూనే ఉండాలి మ్యామ్. అంత ఎప్పటికీ నేను టిల్ మై లాస్ట్ బ్రెత్ అప్పటిదాకా మ్యామ్ నాకు ఎప్పుడు అలా గుర్తుండిపోతారు. సబ్జెక్ట్ వైజ్గా వస్తే మ్యామ్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారంటే ప్రతి సెక్షన్. ఇప్పటిదాకా నేను నా 6 months జర్నీలో ప్రతి బేర్ యాక్ట్లో ప్రతి సెక్షన్ ఈవెన్ ఒక వర్డ్ కూడా మిస్ చేయరు మ్యామ్. ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అర్థం కాదు అని చెప్పేసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. అది చాలా బాగుంటుంది. అంటే ఎవరికి అర్థం అవ్వదు, నార్మల్ బేర్ యాక్ట్ ఎవరికి అర్థం కాదు మ్యామ్. అది ఒకసారి చదివితే అర్థం కాదు, 2-3 సార్లు చదవాలి. అలా మీరు మాకు చదివే ఆప్షన్ ఇవ్వకుండా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మ్యామ్. దానికి చాలా బాగుంటుంది మ్యామ్. చాలా నేర్చుకున్నాం మ్యామ్. డెఫినేషన్స్ బాగా నేర్చుకుంటామండి ఇక్కడికి. అంటే చాలా బాగా మ్యామ్కి చెప్పేస్తామని ఫస్ట్ నేను ఫిక్స్ అయిపోతాను, మ్యామ్ కళ్ళు మూసుకొని చెప్పేస్తాను అని అనుకున్నా. ఎప్పుడైతే మ్యామ్ని చూస్తానో మొత్తం మర్చిపోతాను. చాలా నేర్చుకున్నాను మ్యామ్ ఇక్కడ వచ్చాక. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎక్స్ప్లెయిన్స్ అలా. ప్రత్యూష, ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ స్టూడెంట్, నాట్ ఫర్ ఏజ్ బట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మీరు అందరూ మ్యామ్ అయితే ఎంత స్వీట్గా ఉందో చెప్పేవాళ్ళు, మాతో మాత్రం అస్సలు బాగా పడేవి మాకు. రోజు మేడం ఎగ్జామ్ రాసేమనేవాళ్ళు, మాకు ఇష్టం వచ్చింది మేము రాసేవాళ్ళం. దాని తర్వాత మేడం ఒక్కొక్కరిని లేపు అడిగేవాళ్ళు అప్పుడు మాత్రం. బట్ ఒకటేంటంటే నాకు జరిగింది ఏంటంటే యాక్చువల్లీ నేను వాళ్ళు వచ్చింది కూడా మ్యామ్కి థ్యాంక్స్ చెప్దామని. పర్సనలీ ఐ వాంటెడ్ టు కమ్ హియర్ అండ్ థ్యాంక్ హర్ బికాస్ once you learn from ma'am, you'll only listen to her voice in your head. Whenever you're going through other sections also, you'll only listen to ma'am's voice. No matter how hard you try, it won't leave you. And mere exam rasina, you'll only listen to ma'am's voice, you'll forget Bairak's voice also. But you'll understand the class's true potential when you give your 100%. Mere ikkada class kochi, we'll have fun, we'll give our 50% probably, but once you go back home and start preparing again on your own, then you'll understand how much easy ma'am has made us. How much easy the portion ma'am has made it for us. It becomes very easy for us to study. It becomes very I must say accessible. Initially when we start studying, it looks like a very long lost long dream where you will achieve it one day but you don't know when, and it's coming. But when you come here, when you sit here, listen to classes and you kind of interact with ma'am and you interact with others, it kind of looks accessible. It feels like okay, it is achievable ippudu. But once you, after ma'am's classes, when I started preparing, I was so grateful for ma'am that I understood how accessible everything it is made. Ante ma'am notes తీయగానే you'll understand everything. మళ్ళీ బేరాక్ చదివి అది ఏంటి అని టెన్షన్ పడి, అంటే ఒక డేలో మీరు 10 sections చదివితే మ్యామ్ క్లాసెస్ విన్నారంటే ఆ రోజు 30-35 sections అయిపోతాయి. బట్ ఫర్ యూ, for all the newcomers, I'm telling ki if you're coming here, give at least 2 to 3 hours of your time and study once you go back home.
Don't be like me mostly, where we only studied what ma'am would ask us. But don't do that. Whatever ma'am teaches, make sure you study. That's how I think we will do justice to ma'am's classes. Because ma'am puts in a lot of hard work goes into the notes. You'll only understand when you don't have the notes. Once I request everybody to remove the notes or ma'am's teachings aside and see the bare act. Then you'll understand how easy it is with ma'am's notes and with ma'am's help. Without ma'am's help, I don't think I would have passed prelims. And yes, all laughs aside, I'm really grateful, ma'am. Thank you so much. We didn't, especially me, I'm only talking about myself. I didn't study anything in law school. ఇక్కడికి వచ్చే వరకు పోర్షన్ కాదు కదా, అసలు డిగ్రీ ఏంటి, అసలు ఛార్జ్ ఏంటి కూడా తెలియదు నాకు. వీ కేమ్ విత్ సచ్ బ్లాంక్ మైండ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ స్పూన్ ఫెడ్, ఐ మస్ట్ సే. మ్యామ్ చాలా ఆ నోట్స్ ఎంత హెల్ప్ అవుతాయో, ఆ ఎంసీక్యూస్ బుక్స్ ఎంత హెల్ప్ అవుతాయో రివిజన్కి, you will understand as you grow with the subject. You have to be with the subject at least for 2-3 months, or you have to experience, studying. That's when you'll understand how much it helps you. Manam just vague ikkada vachi ma'am's classes vinte, you won't understand the value. I think we won't understand how easy ma'am has made for us, because this is how we're seeing it. But once you remove ma'am's books and see, that's when you'll understand asalu enta help avutayi, asalu enta depth undi, asalu aa subjects avute manaki enta easy avutundani. So one thing I request everybody is, please don't take ma'am's notes or ma'am's classes for granted. Listen to it every minute, every bit. Everything is important. Every word that comes out of ma'am's mouth is important, especially when you're studying CPC and CRPC. Trust me, mottam bare act is very hard to study. So you'll only remember what ma'am has told you. Adedo vadedo moola nunchi adiginappudu only ma'am cheppinde gurtostadi. Memu 6 hours 7 hours CPC chadutunappudu abba anukuntu chadvam gaani I can't explain how much it has helped me. And so many others. I know so many people who have made it only through Pulsar, even if they accept it or not. I don't know if they've realized it or not. But I know that I have realized it, because I see how much ma'am's notes are of help. I see how much accessible and how much easier it is. So everybody who's new, I request you guys, take time and give the subject some time and study. Don't just attend classes and go back home. That's what I did for most part, I must admit, ma'am. But give time so that you use your 4 months to its full potential, so that you can achieve quickly. But ma'am, I really have to thank you so much, ma'am. Just pay attention and don't insult your goal. That is my word all the time. Because if you don't respect your goal, no other person, no second person in your life will value it. And ఇప్పుడు మీ గోల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోకపోతే, ఫ్యూచర్లో మీ గోల్ మారింది అనుకోండి, దానికి కూడా రెస్పెక్ట్ ఉండదు. ఆ తర్వాత ఇంకో గోల్ పెట్టుకున్నారనుకోండి, దానికి కూడా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. దిస్ ఇస్ వాట్ ద హ్యూమన్ టెండెన్సీస్. సో మీరు ఒక లక్ష్యం పెట్టుకుని ఇంత టైం ఇన్వెస్ట్ చేసి, ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి, మీకు ఇక్కడ కూర్చుని చదువుకోవటం, ఇక్కడ హాస్టల్లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా సాక్రిఫైస్ చేయాలి. అవన్నీ చేసుకుని ఇక్కడ దాకా వచ్చారు అంటేనే ఒక 60% క్వాలిఫై అయినట్టు. ద రిమైనింగ్ 40% యూ హ్యావ్ టు, ఇంకా ఇటు అటు మూమెంట్స్ లేకుండా జస్ట్ ఆన్ బుక్స్. ఇది మీరు అటెన్షన్ ఫిక్స్ చేసుకుంటే, మీ అటెన్షన్ని, ద రిజల్ట్ విల్ బి ష్యూర్.